ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం. ప్రభునందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదువు లేదు. కీర్తనలు 34:9. ఈ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మన కొరకు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాను. అదేమిటంటే, ప్రభునందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదంట. అవును సహోదరుడా, సహోదరి, నీవు దేవునందు భయము భక్తి ఉంచినట్లయితే నీ జీవితంలో ఏది కొదువు ఉండదు. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది భక్తులు దేవునందు భయభక్తులు ఉంచారు. వారికి దేవుడు ఏది కొదువు చేయలేదు. ఒక దావీదు కానీ, దానియేలు కానీ, యోసేపు కానీ, అనేక మంది భక్తులు, కొత్త నిబంధనలు కానీ, పాత నిబంధనలు కానీ, అనేక మంది భక్తులు దేవునందు భయభక్తులుగా నడిచిన వారు దేవుడు వారికి ఏది కొదువు ఉండనీయలేదు. ప్రతి కొదువును తీర్చేశాడు. ఈరోజు కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే నీకు ఏది కొదువు ఉండేడు. ఆరోగ్యంలో దేవుడు నీకు కొదువు ఉండేడు. ఆహారంలో దేవుడు నీకు కొదువు ఉండేడు. వస్త్రంలో దేవుడు నీకు కొదువు ఉండేడు. నీకు కావలసిన పని విషయంలో దేవుడు కొదువు ఉండేడు. వ్యాపార విషయంలో దేవుడు నీకు కొదువు ఉండేడు. ఉద్యోగ విషయంలో దేవుడు నీకు కొదువు ఉండేడు. బిడ్డల భవిష్యత్తు విషయంలో దేవుడు కొదువు చేయడు. నీకు కావాల్సినటువంటి కుటుంబ అవసరాల విషయంలో దేవుడు కొదువు చేయడు. నీ యొక్క కుటుంబానికి కానీ, పిల్లలకు కానీ, నీ భవిష్యత్తుకు కానీ ఏదైతే కావాలో అవన్నీ విషయాల్లో దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. ఏది నీ కొదువు లేకుండా ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రభువు నమ్మదగినవాడు. ఆయనందు భయభక్తులుగా నడిచిన వారి జీవితంలో ఎంత సహాయం చేస్తాడో కీర్తన 121:8 చెప్తాడు. కాబట్టి దేవుడు వారింట్లో వారి భార్యను ద్రాక్షవల్లిగా మారుస్తానని, వారి పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని, సియోన్లో నుండి వారిని ఆశీర్వదిస్తానని చెప్పి, పిల్లలను చూసి అంట దీర్ఘాయువునిస్తానని చెప్పి దేవుడు ఎన్నో మాటలు దేవుడు తెలియజేశాడు. దాసి ఉంచిన మేలులు ఇస్తానని, సిద్ధపరిచిన మేలులు ఇస్తానని, ఆయన ఎందుకు భయభక్తులు ఉంచిన వారికి ఎన్నెన్నో చేస్తానని చెప్పాడు. సింహం పిల్లలు ఏమగల ఆకలి కొన్నా సరే ఆయనందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఆకలే కొననేనని చెప్పాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని నమ్మినట్లయితే, దేవునందు భయభక్తులు కలిగిన జీవితాన్ని అలవర్చుకున్నట్లయితే ఏది నీకు కొదువు ఉండదు. ఇప్పుడు వరకు ఒకవేళ నువ్వు అలాంటి జీవితాన్ని అలవర్చుకోకపోతే ఈ రోజు నుంచైనా భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు అలవర్చుకొని ప్రతిరోజు దేవునందు భయం భక్తి కలిగి నువ్వు నడుచుకొని చూడు. తప్పకుండా దేవుడు నీకు ఏ కొదువు లేకుండా చేస్తాడు. తప్పకుండా ఏ మేలు నీకు కొదువు ఉండదు. ఏ సహాయం నీకు కొదువు ఉండదు. నీకు అవసరమైన, నీకు కావలసిన ప్రతి విషయంలో ప్రభు నీకు సహాయం చేస్తున్నాడు. ఈరోజు కూడా నీ కొదువులు ఉన్నాయి, కొన్ని అవసరాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రభు వాటన్నిటినీ కూడా నీకు తీర్చబోతున్నాడు. ఆ కొదువులన్నిటిని కూడా దేవుడు తీర్చబోతున్నాడు. ప్రతి కొదువును తీర్చబోతున్నాడు. నీకు కావలసినటువంటి ఆ విషయాలన్నింటిలో కూడా ఆయన నీకు మేలు చేయబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, నిన్ను ఆదుకోబోతున్నాడు, నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. ప్రతి విషయంలో ఆయన కృప, ఆయన సహాయం, ఆయన మేలు భయభక్తులను ఉంచిన వారికి దేవుడు సమృద్ధిగా ఇచ్చి కాసి కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారెందు భయభక్తులైన జీవితాన్ని మీరు అలవర్చండి, ఆశీర్వదించండి. ఎవరైతే భయభక్తులుగా నడుస్తున్నారో ప్రతి బిడ్డకి నీ కృప ఆరోగ్యాలు దయచేయండి. వారికి ఆరోగ్యంలో కొదువున్నా, ఆయన ఆర్థికంలో కొదువున్నా, వస్త్రంలో కొదువున్నా, పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కొదువున్నా, దేంట్లో కొదువులున్నా ఆ కొదువులన్నీ యేసుక్రీస్తు నామములో మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈరోజు పుట్టినరోజు వివాహదినమును జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని పేరు మీరు దర్శించి వారి యొక్క జీవితంలో, కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆశీర్వాదం ఉంచమని యేసుక్రీస్తు నామములో అయ్యా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, అయ్యా మీ యొక్క నామం పేరిట బిడ్డలను దీవిస్తూ ప్రతి కొదువు తీరిపోనుగాక, ప్రతి యొక్క అవసరం తీరునుగాక, ప్రతి యొక్క ఇబ్బంది తొలగిపోవునుగాక, ప్రతి శోధన తొలగిపోవునుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.